వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. సెప్టెంబర్ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క మంత్ అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ముందుగానే ఎలా డయాగ్నోస్ చేయొచ్చు, అండ్ దానికి ఉండే ట్రీట్మెంట్ ఏంటి, ఈ విషయం గురించి మాట్లాడడానికి అండ్ అదే పనిగా అవేర్నెస్ ఇవ్వడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ విశ్వాస్ గారు ఉన్నారు, యూరాలజిస్ట్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. బాగున్నారా? సో అస్ దిస్ ఈస్ ఏ మంత్ ఆఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్. దీనికి అసలు ప్రోస్టేట్ అంటే ఏంటి, అసలు ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఓకే. సో ప్రోస్టేట్ అనేది మన యూరినరీ బ్లాడర్, మూత్రాశయం కింద ఒక చిన్న గ్రంథి. దీని పని ఏంటంటే మగవాళ్ళలో ఏదైతే వీర్యం ఉంటుందో దానికి న్యూట్రిషన్ అందించడము, దాంట్లో 30% లిక్విడ్ తయారు చేయడం ప్రోస్టేట్ పని. సో ప్రోస్టేట్ అనేది మగవారిలో మాత్రమే ఉంటుంది, మగవారిలోనే ఉంటుంది. సో మన ఏజ్ 20 to 30, 40 దాకా దీని సైజ్ అనేది 15 to 20 గ్రామ్స్ అంతే ఉంటుంది. మన ఏజ్ 40, 50 దాటేసరికి నిదానంగా ఏజ్ సరిగా పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే మామూలుగా అందరికీ ఉంటుంది, క్యాన్సర్ తో సంబంధం లేకుండా లేదు. ప్రోస్టేట్ అనేది ఒక గ్రంథి, మనకి ఎలాగ లివర్ అనేది, లంగ్స్ అనేది అందరికీ ఉంటుందో అలా మగవాళ్ళలో ప్రోస్టేట్ అనేది మాత్రం అందరికీ హెల్తీగా ఉంటుంది. మన ఏజ్ పెరగడం వల్ల జుట్టు తెల్లబడుతుందో అలాగే ఏజ్ పెరగడం వల్ల ప్రోస్టేట్ కూడా పెరగడం అంతే సహజం. ఇది ఏజ్ రిలేటెడ్ అన్నమాట. సో 50 దాటాక సైజ్ పెరగడం కొంచెం ఎక్కువ చూస్తుంటాము. కొంతమందికి సిమ్టమ్స్ వస్తుంది, కొంతమందికి రాదు. సో కొంతమందికి సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే ఈ ప్రోస్టేట్ పెరగడం వల్ల ఆ యూరిన్ దారిని నొక్కేస్తుంది అనమాట. ఆ నొక్కడం వల్ల మన ధార అనేది చిన్నగా వస్తుంది. యూరిన్ మన టైం అనేది ప్రొలాంగ్డ్ అవుతుంది, ఎక్కువసేపు యూరిన్ పోస్తారు. అండ్ యూరిన్ అనేది పూర్తిగా ఖాళీ అవ్వదు, కొంచెం మిగిలి ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ మిగిలి ఉండడం వల్ల యూరిన్ పదే పదే వెళ్తారు. బ్లాడర్కి ఏమనిపిస్తుంది, ఇంకా యూరిన్ ఉండిపోయింది అని బ్రెయిన్కి సిగ్నల్ ఇవ్వడం వల్ల మళ్ళీ మళ్ళీ తరచుగా వెళ్తుంటారు. నైట్ టైం ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఇవి ప్రోస్టేట్ సమస్య, బీపీహెచ్ అంటాం, బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా. ఇది ఒక నార్మల్ కండిషన్. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రోస్టేట్ క్యాన్సర్. సో మనం ఫస్ట్ నార్మల్ కండిషన్ మాట్లాడితే మనకి క్యాన్సర్ గురించి ఎలా మనం సపరేట్ చేయొచ్చో మనం మాట్లాడుకోవచ్చు. నార్మల్ కండిషన్ ని బీపీహెచ్ అంటారు. ఎవ్రీవన్ కెన్ హావ్ ఇట్. చాలా మందికి నార్మల్ గా చూస్తుంటాం. 50 దాటగానే చాలా మంది నైట్ టైం లేస్తూ ఉంటారు అండ్ యూరిన్ తరచుగా వెళ్తూ ఉండడము, యూరిన్ ధార సన్నపడడం. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే యూరిన్ ధార సన్నగా అవడం నార్మల్, ఈ ఏజ్కి ఇలానే ఉంటుంది అని వాళ్ళు సహజంగా భావిస్తుంటారు. కాకపోతే దీనికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఈజీగా దీన్ని అరికట్టవచ్చు. బీపీహెచ్ అని కూడా ఒక సింపుల్ ప్రోస్టేట్ మెడిసిన్ తో ఆ దారి అనేది కొంచెం వెడల్పు అవుతుంది. దాంతో చాలా మంది రిలీఫ్ పొందుతుంటారు. ఆల్మోస్ట్ 60 to 70% మంది ఈ ఒక్క మెడిసిన్తో చాలా రిలీఫ్, చాలా ఏళ్ల పాటు ఆ రిలీఫ్ని పొందుతుంటారు. కొంతమందికి ఈ టాబ్లెట్ కొన్ని ఏళ్ల తర్వాత అది పనిచేయడం తగ్గుముఖం పడినప్పుడు మాత్రమే మనం సర్జరీ చేస్తాం. అసలు టాబ్లెట్స్ తో అవసరం ఏముంటుంది అంటే నార్మలే కదా, 50 అయిపోయిన తర్వాత ఇట్స్ ఓకే టు హ్యావ్ దట్ అనే ఫీలింగ్ లోనే ఉంటారు కదా. సో ఏమవుతుందంటే చాలా మందికి బాదర్సమ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో రోజంతా నార్మల్ మనిషి ఒక 5 నుంచి 6 సార్లు వెళ్తుంటారు. కాకపోతే ప్రోస్టేట్ సమస్య ఉండేవాళ్ళు 8 నుంచి 10 సార్లు దాకా వెళ్తూ ఉంటారు, గంటకి వెళ్తూ ఉంటారు. సో ఇనీషియల్గా ఇది బాగానే ఉంటుంది, జస్ట్ గంట ఇంట్లో ఉండే వాళ్ళకైతే అంత ప్రాబ్లంగా అనిపించదు. కాకపోతే గ్రాడ్యువల్గా ఏమవుతుంటే బ్లాడర్ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల దాకా సహిస్తుంది. ఆ తర్వాత ఎక్కువ యూరిన్ ఉండడం వల్ల ప్రెషర్ అనేది కిడ్నీకి వెళ్తుంది. సో కిడ్నీకి వెళ్తే అప్పుడు అది డ్యామేజ్ అనేది ఇర్రివర్సిబుల్ అన్నమాట. సో అలాంటప్పుడు మనము ఏదైతే డ్యామేజ్ అప్పటిదాకా అయిందో అది మాత్రమే మనం ఆపగలుగుతాం, అంతే. సో బిఫోర్ ముందే ఇట్లా సో ఎప్పుడైతే ఇది ఇనీషియల్ స్టేజ్లోనే ఎక్కువ బాదర్సమ్ ఉన్నప్పుడే మనం టాబ్లెట్ కానీ సర్జరీ కానీ చేసేస్తే కిడ్నీ పైన ఎఫెక్ట్ మనం స్టాప్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, నైట్ టైం లేవకుండా ఉంటారు, పగలు కూడా యూరిన్ ఫ్రీగా వెళ్తారు. తమ యంగ్ ఏజ్లో 20-30 ఇయర్స్లో ఎలాగైతే ఫ్రీగా వెళ్తారో అలా ఈజీగా వెళ్తారు. ట్రీట్మెంట్ ఉండగా ఎందుకు అనవసరంగా సఫర్ అవ్వాలి అనేది ఇది. సో చాలా మందికి ఇది అవేర్నెస్ లేదు,
బీపీహెచ్కి ట్రీట్మెంట్ ఉందనేదే తెలియదు సగం మంది. యా, ఇది ప్రోస్టేట్ సమస్య అని కూడా తెలియదు, ప్రోస్టేట్ అనే గ్రంథి ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు. తెలియదు. సో అందుకని ఇది, సో ఇది బీపీహెచ్ ఏదైతే ఉందో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది కూడా చాలా కామన్గా చూస్తుంటాం. ఓకే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెండవ మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటే ప్రోస్టేట్ క్యాన్సరే. ఓహ్! సో లంగ్ క్యాన్సర్ వల్ల ఏదైతే డెత్స్ అవుతుందో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ లీడింగ్ టు డెత్స్ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ అన్నమాట. ఓకే. ఇది బట్ ఇంకా కూడా అవేర్‌నెస్ లేదు. ఎవరికి ప్రోస్టేట్ అంతేనే తెలియదు. సో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చాలా మందికి అవగాహన లేదు. ఓకే. అందుకనే సెప్టెంబర్ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఓకే. సో దీనివల్ల మనం అవేర్నెస్ ఈ రోజుల్లో చాలా మందికి హెల్త్ చెకప్స్ చాలా ఫ్రీక్వెంట్ గా చేయిస్తున్నారు. అవును. అది ఒక మంచి ట్రెండ్ ఇండియాలో వచ్చింది. సో బ్లడ్ టెస్ట్లు కానీ ఇవన్నీ మాస్టర్ హెల్త్ చెకప్స్ కానీ మనకి అఫోర్డబుల్ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి చాలా మంది తమ పేరెంట్స్ కి చేయిస్తున్నారు. అది మంచి ట్రెండ్ అన్నమాట. ఓకే. సో దాంట్లో కూడా పిఎస్ఏ అనేది ఇంక్లూడెడ్. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఓకే. చాలా మాస్టర్ హెల్త్ చెకప్స్ లో ఇంక్లూడెడ్ ఉంటుంది. సో దాంట్లో మనం ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఉందా లేదా ఫ్రీక్వెంట్ గా ఫాలోఅప్ చేయాలా అనేది మనం చేసుకోవచ్చు. ఓహ్! సో ఈ పిఎస్ఏ అనేది ప్రోస్టేట్ సైజుని బట్టి ఉంటుంది. సో నార్మల్గా ఒక 30 గ్రాముల ప్రోస్టేట్ ఉంటే పిఎస్ఏ 3 దాకా నార్మల్. ఓకే. అదే 50 గ్రామ్స్ ప్రోస్టేట్ ఉందనుకోండి 5 దాకా నార్మల్. ఓకే. సో అదే మనకి ఏజ్ 60 అయినా కానీ ప్రోస్టేట్ ఒక 60 గ్రామ్స్ ఉన్న పిఎస్ఏ 2 కంటే తక్కువ ఉందనుకోండి ఆ మనిషికి ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ చాలా చాలా తక్కువ. ఓకే. 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఒకసారి రిపీట్ చేసుకున్నా పర్లేదు. అదే ప్రోస్టేట్ ఒక 50 గ్రామ్స్ ఉన్న వాళ్ళకి 5 కంటే ఎక్కువ ఉందనుకోండి 6 మంత్స్కి ఒకసారి పిఎస్ఏ చెకప్ చేస్తూ ఉండాలి. ఉండాలి. అండ్ మీరు ఎప్పుడైతే ఈ పిఎస్ఏ బార్డర్ లైన్ దాటింది అనుకోండి ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఆ యూరాలజిస్ట్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటే ఫింగర్తో ఒక చెకప్ చేస్తారు. దాన్ని బట్టి అర్లీ స్టేజ్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఏమైనా లక్షణాలు ఉన్నాయా, ఓకే. అడిషనల్ టెస్ట్ చేయాలా అనేది గుర్తిస్తారు. ఓకే. సో దీస్ ఆర్ ద 2 ways how we can identify. ఓకే. అసలు లక్షణాలు ఎలా ఉంటాయి సార్ అంటే? యా, సో ప్రోస్టేట్ బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా బీపీహెచ్కి ప్రోస్టేట్ క్యాన్సర్కి ఈ లక్షణాలు అనేది కామన్గా ఉంటాయి. ఓకే. యూరిన్ ధార సన్నగా అవ్వడము, యూరిన్ పూర్తిగా ఖాళీ అవ్వకపోవడము, పదే పదే తరచుగా యూరిన్ వెళ్ళడము, నైట్ టైం లేవడం, ఓకే. ఇవి 2 కామన్గా ఉంటాయి. కాకపోతే ప్రోస్టేట్ క్యాన్సర్లో కొంతమందికి యూరిన్లో బ్లడ్ రావడం కూడా చూస్తుంటాం. ఓహ్! ఓకే. అదే బీపీఎస్లో కూడా యూరిన్లో బ్లడ్ రావడం చూస్తుంటాం. అది యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే వస్తుంటాయి. కాకపోతే కొన్ని అడ్వాన్స్ స్టేజ్లో ప్రోస్టేట్ క్యాన్సర్లో వెయిట్ లాస్ రావడం ఓకే. లేదా వెన్నుముక్కలో పెయిన్ రావడము ఇవి చూస్తుంటాం. ఓకే. కాకపోతే అందాక వెళ్ళేక ముందే మనం డయాగ్నోస్ చేయాలి కాబట్టి ఎవరైతే మగవారు 50 దాటారు అనుకుంటే వాళ్ళు పిఎస్ఏ అనే బ్లడ్ టెస్ట్ యూరాలజిస్ట్ ఒక కన్సల్ట్ ఓకే. చేయించుకుంటే మనం అర్లియస్ట్ స్టేజ్లో మనం దీన్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ప్రోస్టేట్ క్యాన్సర్ అనగానే ఎవరికి అవగాహన ఉండదు కాబట్టి ఎక్కువ వాటర్ తాగుతున్నాను కదా అందుకే ఊరికే టాయిలెట్కి వెళ్తున్నానేమో అని కూడా అనుకోవచ్చు కదా, మరి అలాంటి వాళ్ళకి? యా, సో మీరు చెప్పింది కరెక్టే. వాటర్ ఎక్కువ తాగితే యూరిన్ అనేది ఎక్కువగా వస్తుంది. కాకపోతే కొంతమందికి వాయిడింగ్ ఎల్యూటిఎస్ అంటాం, అంటే యూరిన్ స్పీడ్ తగ్గడము, ఓకే. యూరిన్ లాంగ్ టైంలో చేయడము, మిగతా వాళ్ళు 1 నిమిషంలో పోసేస్తే వీళ్ళు 2 to 3 minutes దాకా నిదానంగా పోయడము, ఓకే. అండ్ పూర్తిగా ఖాళీ అవ్వకపోవడము, ఈ సిమ్టమ్స్ ఉండే వాళ్ళకి ప్రోస్టేట్ పెరిగింది అని మనం భావిస్తాం. ఓకే. సో అలాంటప్పుడు 50 దాటాక పిఎస్ఏ అనే టెస్ట్ చేస్తే మనం క్యాన్సర్ రిస్క్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. ఓకే. అండ్ కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లం కూడా ఉంటుంది. వాళ్ళ ఫాదర్కి ఏమైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది అనుకుంటే ఓకే. వాళ్ళ సిబ్లింగ్స్ లేదా బ్రదర్స్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో నార్మల్ పాపులేషన్కి మనం 50 yearsకి స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తే ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందే వాళ్ళకి 5 years ముందే 45 years నుంచే మనం స్క్రీనింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే. అంటే ఫ్యామిలీ హిస్టరీ కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగానే వాళ్ళు స్క్రీనింగ్ పిఎస్ఏ టెస్ట్ అనేది ఇయర్లీ చేయించుకుంటూ ఉండాలి. ఓకే. ఏజ్ వాళ్ళకి ఇది మీరు చెప్తారంటే చేపించుకోవడం బెటర్ అని చెప్పి? 50 దాటాక అందరూ చేయించుకోవాలి. 70 దాకా మనం ఏ సిమ్టమ్స్ లేకున్నా కానీ చేయించుకోవచ్చు. 70 దాటాక సిమ్టమ్స్ ఉంటే చేయించుకోండి, లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది 70 దాటాక ఇంకా ఎక్కువగా కామన్గా ఉంటుంది. అది లో గ్రేడ్ కూడా ఉండొచ్చు. లో గ్రేడ్ ఉన్నా మనం అనవసరంగా డయాగ్నోస్ చేసి ఓవర్ ట్రీట్మెంట్ చేయకుండా, సో ఏవి సిమ్టమ్స్ ఈ యూరిన్ సమస్యలు లేకుంటే 70 దాకా మనం జనరల్ హెల్త్ చెకప్లో చేయించుకోవచ్చు. ఓకే. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్? యా,
సో దీంట్లో అన్ని క్యాన్సర్ లానే స్టేజెస్ ఉంటాయి. ఓకే. 1, 2, 3, 4 అని. 1, 2 అంటే ప్రోస్టేట్‌కి సీమితంగానే ఉంటుంది. ఎక్కడికి బాడీలో ఎక్కడికి ఈ క్యాన్సర్ పాకదు. అనేది పాకలేదు. ఓకే. 3 అంటే కొంచెం ప్రోస్టేట్ చుట్టుపక్కల పాకిందని. ఓకే. 4 అనేది మన కడుపు భాగంలో పాకిందని. మెటాస్టాసిస్ అంటే ఛాతీలో, లంగ్స్‌లో పాకడము లేదా వెన్నుముక్కలో పాకడము. దీన్ని మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటాం. ఓకే. ఓకే. సో ఇది అనేది 70 దాటాక ఎక్కువగా ఉంటుంది. అని కొన్ని అగ్రెసివ్ క్యాన్సర్స్‌లో ప్రోస్టేట్ క్యాన్సర్‌లో కూడా 5 గ్రేడ్స్ ఉంటాయి. ఓకే. 1, 2, 3 అనేది చిన్న గ్రేడ్స్. అంటే అంత అగ్రెసివ్‌గా పాకవు. ఓకే. 4, 5 అనేది అగ్రెసివ్‌గా పాకుతుంటాయి. సో డయాగ్నోస్ అయిన కొన్ని నెలలకే పూర్తి బాడీకి పాకే అవకాశాలు కూడా ఉంటాయి ఈ 5th గ్రేడ్‌లో. సో రీసెంట్‌గా మన అమెరికా పూర్వ ప్రధాని జో బైడెన్ గారు ఆయనకి మెటాస్టాటిక్ క్యాన్సర్ వచ్చిందన్నమాట. ఓకే. ప్రోస్టేట్ క్యాన్సర్. సో అంత అమెరికా ప్రధాని అయినా కానీ ఎందుకు స్టార్టింగ్‌లోనే డయాగ్నోస్ అవ్వలేదంటే యూజువల్‌గా ప్రోటోకాల్‌లో ఉండదన్నమాట. ఓకే. ఎందుకంటే 70 దాటాక అందరికీ రెగ్యులర్‌గా అయితే అమెరికాలో గానీ వాళ్ళు స్క్రీనింగ్ చెయ్యరు. ఓకే. సో ఆయన ఏజ్ ఇప్పుడు 82 కాబట్టి ఈ ఏజ్‌లో అది కొంచెం ఎక్కువ కామన్‌గా చూస్తుంటాము. సో అలాంటి మెటాస్టాసిస్‌లో కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. కొన్ని కీమోస్ ఉంటాయి. దాంతో మనం లైఫ్ స్పాన్‌ని పెంచుకోవచ్చు. అదే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్‌లో త్వరగానే పిఎస్ఏ స్క్రీనింగ్ ద్వారా లేదా క్యాన్సర్ హిస్టరీ ఉన్న వాళ్ళలో మనం స్టార్టింగ్ స్టేజ్‌లోనే డయాగ్నోస్ చేసామంటే మనం దాన్ని పూర్తిగా ప్రోస్టేట్ గ్రంథిని తీసేస్తే పూర్తిగా క్యాన్సర్‌ని క్యూర్ చేసినట్టు. ఓకే. సో దానికి కూడా ఇప్పుడు లేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీ ఉంది. రోబోటిక్ ప్రోస్టెటెక్టమీతో పూర్తిగా మనం క్యాన్సర్‌ని తీసి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని మనం అందించగలం. ఓకే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి అసలు అలాంటి క్యాన్సర్ రాకుండా ఉండడానికి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? యాహ్! సో బాడీలో ఏ జబ్బు గానీ, క్యాన్సర్ గానీ రాకుండా ఉండడానికంటే మన డయట్ బావుండాలి. ఓకే. మనం ఏదైతే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవి తీసుకోవడం, రెడ్ మీట్‌ని తగ్గించడము, ఇవి హెల్తీ డయట్ పాటిస్తే మనం క్యాన్సర్ రిస్క్‌ని తగ్గించుకోవచ్చు. ఓకే. అదేవిధంగా కొన్ని అలవాట్లు స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇవి మనం అవాయిడ్ చేస్తే గిన ఇన్ జనరల్ క్యాన్సర్ రిస్క్ తగ్గిపోతుంది. ఓకే. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, మీట్ కానీ ఇవన్నీ తగ్గిస్తే కూడా మనం హెల్దీ లైఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్‌ని కొన్ని స్టడీస్‌లో టొమాటోస్‌తో దాంట్లో ఉండే లైకోపిన్ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గించే ఈ ఓకే. ఎఫెక్ట్స్ ఉన్నాయని చూస్తుంటాం. టొమాటో. ఓకే. టొమాటోస్‌తో ఇది స్టడీ ప్రూవన్ ఉంది. మ్మ్. అండ్ కాఫీ కన్సంప్షన్‌తో ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అని కూడా మనం చూస్తుంటాం డయట్ విధానం కాఫీ తీసుకుంటే తీసుకుంటే. ఓ మామూలుగా బ్లాక్ కాఫీ తీసుకుంటే దీనికి ఏమైనా యా యూజువల్‌గా బ్లాక్ కాఫీ ఈజ్ బెటర్ అని చెప్తాం. చాలా లివర్ పైన కూడా మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. చాలా క్యాన్సర్స్‌ని కూడా ప్రివెంట్ చేస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ కాఫీ, టీ వల్ల మనకి జీఈఆర్‌డి అంటే తేపులు రావడం ఇవి కొంచెం చూస్తుంటాము. ఓకే. ఇవేమీ లేదు అంటే మితంగా షుగర్‌లెస్ కాఫీ అనేది తీసుకోవడం మంచిదే. సో ఉన్నట్టుండి టాయిలెట్కి వెళ్ళడం అంటే అప్పటిదాకా నార్మల్గా ఉండి థాటే ఉండకపోయినా సడన్గా టాయిలెట్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది తుమ్మినా దగ్గినా టాయిలెట్ లీక్ అవుతుంది అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టే సార్? సో ఫస్ట్ క్వశ్చన్‌కి ఆన్సర్ ఇవ్వాలంటే ఈ ఈ వర్షాకాలంలో లేదా వింటర్‌లో చాలా మందికి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే సమస్యను చూస్తుంటాం. ఓకే. అందులో ఏమవుతుందంటే బ్లాడర్ కొంచెం సెన్సిటివ్‌గా ఉంటుంది. అలాంటప్పుడు ఏ యూరిన్ ప్రాబ్లమ్ లేకపోయినా పదే పదే యూరిన్‌కి వెళ్ళడము ఓకే. ఫ్రీక్వెన్సీ అంటాము. లేదా సడన్‌గా ఇప్పుడు నేను వాష్‌రూమ్ వెళ్ళాల్సిందే అనే ఒక అర్జెన్సీ ఫీలింగ్ అనేది చూస్తుంటాము. అవును. సో ఇది మనం యూరినరీ ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకొని ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే కండిషన్ డయాగ్నోస్ చేస్తాం. ఓకే. సో మీరు ఈ సిమ్టమ్స్ ఉంటే ఒక చిన్న యూరిన్ టెస్ట్ చేయించుకోవాలి. యూరిన్ టెస్ట్‌లో యూరిన్ ఇన్ఫెక్షన్ లేదు అని ఉంటే మనం దీన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్‌గా భావించి దానికి బ్లాడర్‌ని కొంచెం సెన్సిటివిటీ తగ్గించడానికి కొన్ని మెడికేషన్స్ ఒకటే మెడిసిన్ తీసుకుంటే ఈ కండిషన్ మనం ఈజీగా ట్రీట్ చేసేయొచ్చు. ఓకే. సో మెయిన్‌గా మనం యూరిన్ ఇన్ఫెక్షన్‌ని రూల్ అవుట్ చేసుకుంటే ఈ అర్జెన్సీని మనం తీసేయచ్చు. డయాగ్నోస్ ప్రాబ్లం ఉండదు. చేసుకోవచ్చు. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వెషన్‌కి వచ్చేసరికి తుమ్మినా తుమ్మిన దగ్గిన యూరిన్ లీక్ అవ్వడం. ఎస్. ఇది కామన్‌గా మనం ఆడవాళ్ళలో చూస్తుంటాము. కొంచెం 40, 50 దాటిన వాళ్ళలో చూస్తుంటాం. ఓకే. ఎందుకంటే ఆడవాళ్ళలో ఆ ఏజ్‌కి మెనోపాజ్ అవ్వడము, కొన్ని హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల వాళ్ళకి ఈ పెల్విక్ సపోర్ట్ అనేది వీక్ అవుతుంది. ఓకే. నార్మల్‌గా ఆడవాళ్ళలో ఈ ఏదైతే బ్లాడర్ ఉంటుందో బ్లాడర్ చుట్టూ సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే. అంటే అది కాంటినెన్స్ మెకానిజం అంటాము. సో సపోర్ట్ వీక్ అవ్వడం మజిల్స్ వీక్ అవ్వడం వల్ల కొంచెం దగ్గినా కానీ యూరిన్ లీక్ అయిపోతుంది. ఓకే. సో
అది మెయిన్‌గా ఎవరికైతే ఎక్కువ డెలివరీస్ అయ్యి ఉంటాయో, లేదా కొంచెం ఏజ్ ఎక్కువ ఉండడము, లేదా హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వడం వాళ్ళలో ఇది చూస్తుంటాం. ఓకే. దీన్ని స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటాం. హుహు. అంటే కడుపులో స్ట్రెస్ పెరగడం, ఓకే. దగ్గడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. తుమ్మడం వల్ల లేదా నవ్వడం వల్ల ఈ కడుపులో ప్రెషర్ పెరగడం వల్ల యూరిన్ అనేది లీక్ అవుతుంది. ఓకే. సో దీన్ని స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటాం. అలాగే కొంతమందికి అర్జ్ ఇన్‌కాంటినెన్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్ల ఇప్పుడు యూరిన్ అనేది మనకి ఫీలింగ్ వచ్చింది, వాష్రూమ్ వెళ్ళాల్సిందే, దాన్ని అర్జెన్సీ అంటాం. యాహ్! వాష్రూమ్ వెళ్ళే అర్ధ దారిలో లీక్ అవ్వడం దాన్ని అర్జ్ ఇన్‌కాంటినెన్స్ అంటాం. ఓకే. సో కొంతమందికి 2 సమస్యలు ఉంటాయి, స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్, అర్జ్ ఇన్‌కాంటినెన్స్. ఓకే. అలాంటి వాళ్ళకి మిక్స్డ్ ఇన్‌కాంటినెన్స్ అంటాం. ఓకే. సో ఫస్ట్‌గా ఏ సమస్య ఉందని డయాగ్నోస్ చేసుకోవాలి. ఓన్లీ స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ ఉందా, లేదా అర్జ్ ఇన్‌కాంటినెన్స్ ఉందా, లేదా 2 ఉన్నాయా? దాని పరంగా మనం ట్రీట్మెంట్ అందిస్తాం. ఓకే. స్ట్రెస్ ఇన్‌కాంటినెన్సీకి ఆ మజిల్స్‌ని స్ట్రాంగ్ అవ్వడానికి కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాం. దాన్ని కీగల్స్ ఎక్సర్సైజ్ అంటాం. ఓకే. సో ఇందులో 2 కామన్‌గా మనం అడ్వైస్ చేసే ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఒకటి ఇలాగా ఎవరైతే చాలామంది 50 దాటాక మహిళలు టీవీ చూస్తుంటారు లేదా ఎవరితోనో మాట్లాడుతుంటారు, వాళ్ళు ఇది కూర్చొనే చేయొచ్చు. ఓకే. ఈ మోషన్ దాన్ని టైట్‌గా బిగబట్టుకొని ఉండడం, ఒక 10 సెకండ్లు బిగబట్టుకోవడం, 10 సెకండ్లు లూజ్ అవ్వడం, మరి 10 సెకండ్లు బిగపట్టుకోవడం, మళ్ళీ లూజ్ చేయడం. ఇలా ఒక 15, 20 సార్లు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఇలా చేస్తూ ఉండడం వల్ల ఆ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. ఆ మజిల్స్ స్ట్రాంగ్ అయినప్పుడు మనకి లీక్ అవ్వడం కూడా మనకి నిదానంగా తగ్గిపోతుంది. అలా ఆపేస్తే కిడ్నీలో సమస్యలు వస్తాయి, టాయిలెట్ వస్తే వెళ్ళిపోవాలి అంటుంటారు కదా. యా, మనం టాయిలెట్ వస్తే వెళ్ళాల్సిందే. ఆ. మనం దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. సో ఇది మనం మెయిన్‌గా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ని ఎలాగైతే మనం స్ట్రెంగ్త్ చేసుకోవచ్చో దాని గురించి మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. కూర్చొని టైట్ గా పెట్టుకోవడం, లూజ్ అవ్వడం, ఓకే. ఇది నార్మల్. సెకండ్ వచ్చేసి ఒక బెడ్ మీద లేదా కింద నేల మీద ఫ్లాట్ గా పడుకొని 2 కాళ్ళ మధ్యలో ఒక పిల్లో పట్టుకొని దాన్ని ప్రెస్ చేయడం. ఓకే. ఇది కూడా 10 సెకండ్లు ప్రెస్ చేయడం, 10 సెకండ్లు లూజ్ చేయడం. ఇలా చేస్తే కూడా ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఈ దగ్గిన తుమ్మిన లీక్ అవ్వడం నిదానంగా స్టాప్ అయిపోతుంది. ఓ. ఇది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. ఓకే. అర్జ్ ఇన్కాంటినెన్స్ అది వేరే రకంగా చూస్తుంటాం. ఎందుకు బ్లాడర్ పదే ఇది అవుతోంది, దానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. ఏదైతే ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి ఇచ్చే మెడిసిన్స్ అవే ఇస్తే కూడా చాలా మంది చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ఓకే. అండ్ ఇందాక నేను అడిగినట్టు ఇట్లా సడన్ గా వస్తే వెళ్ళిపోవాలి, లేదంటే కిడ్నీలో ప్రాబ్లం వచ్చేసి అంటారు. ఇట్స్ ట్రూ, దానికి ఏమైనా ఆన్సర్ ఉంటుందా? యా. సో పేషెంట్కి ఈ సడన్గా యూరిన్ రావడం అంటే వాళ్ళు అదే చెప్పాను కదా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోవాల్సి వస్తుంది. ఓకే. అండ్ నేనైతే ఎవరైతే యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోమని అయితే మనం అడ్వైస్ చేయం. ఓకే. సో దానికి ఒక చిన్న స్కానింగ్ చేసి చాలా తక్కువ బ్లాడర్లో యూరిన్ ఉండిపోతుందంటే మనం బ్లాడర్ ట్రైనింగ్ అని చెప్తుంటాం. ఓకే. అంటే కొంతమందికి సెన్సిటివ్ వల్ల ప్రతిసారి వెళ్తారు, జస్ట్ 5-10 ml పోసి వస్తారు. అలాంటి వాళ్ళకి మనం ఆపుకోవచ్చు. ఓకే. సో బ్లాడర్ ట్రైన్ చేస్తాం. పదే వెళ్లకుండా నిదానంగా హాఫ్ అన్ అవర్కి ఒకసారి వెళ్తుంటే దాన్ని గ్రాడ్యువల్గా 1 అవర్కి ఒకసారి వెళ్ళడానికి, లేదా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత గ్రాడ్యువల్గా 2 అవర్స్కి ఒకసారి, 3 అవర్స్కి ఒకసారి బ్లాడర్ ట్రైన్ చేస్తాం. ఓకే. కాకపోతే ప్రతిసారి వెళ్ళినప్పుడు చాలా సిగ్నిఫికెంట్ 100-200 ml చేస్తున్నారంటే ఒక స్కానింగ్, యూరాలజిస్ట్ కన్సల్టేషన్ అవసరం. ఓకే. అండ్ 50 ఏజ్ వచ్చే అమ్మాయిలకు ఓకే, ఆంటీ వాళ్ళకు ఓకే, బట్ 20-30 ఎర్లీ 30s ఆర్ ఎర్లీ 20స్లో ఉండే వాళ్ళకు కూడా జిమ్కి వెళ్తుంటే లెగ్ డే చేస్తుంటే లెగ్ డే ఒక ఎక్సర్సైజ్ చేయగానే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలి అంటుంటారు. మరి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందంటారా? యా. సో దీనికి 2 ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకటి మనం ఇందాక మాట్లాడుకుంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ అవ్వడము, దానివల్ల లీక్ అవ్వడం చూస్తుంటాం. ఓకే. జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువగా వాటర్ తీసుకుంటుంటారు. సో ఆ వాటర్ అధికంగా తీసుకున్నారు కాబట్టి యూరిన్ అధికంగా వస్తుందని చూస్తుంటాం. సో వాటర్ ఇంటేక్ బట్టి యూరిన్ వస్తుంటే నార్మలే. ఓకే. కానీ వాటర్ ఇంటేక్కి అధికంగా యూరిన్ వస్తుందంటే సంథింగ్ అబ్నార్మల్. ఓకే. సంథింగ్ అబ్నార్మల్ అనేది మనం తీసుకునే వాటర్ని బట్టి కూడా మనం డిసైడ్ అవ్వచ్చు. యా. సో మనం వాటర్ తక్కువ తీసుకున్నా ఎక్కువ సార్లు వెళ్తున్నామంటే అది ప్రాబ్లమే. ఎక్కువ తీసుకుంటాం ఎక్కువ వెళ్తున్నామంటే అది నార్మలే.
ఓకే. ఎంతవరకు వాటర్ తీసుకోవచ్చు డాక్టర్? అసలు ఎంతవరకు తీసుకోవాలి బేసిక్‌గా? యాహ్! సో, బేసికల్‌గా ఇది ఆక్యుపేషన్ బట్టి మన డీహైడ్రేషన్ ఎంత అవుతుంది దాన్ని బట్టి చూస్తుంటాం. ఓకే. జిమ్‌కెళ్తున్నారంటే ఆబ్వియస్‌గా డీహైడ్రేట్ ఎక్కువ అవుతున్నారు. అవును. లేదా ఎక్కువ బ్యాడ్మింటన్ గానీ, స్పోర్ట్స్ ఆడుతున్నారంటే కూడా డీహైడ్రేట్ అవుతారు. హ్మ్. ఇలాంటి వాళ్ళు 3-3.5 లీటర్స్ తీసుకోవాలి. ఓకే. మరి కొంతమంది డెస్క్ జాబ్, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ లేదా క్లెరికల్ జాబ్స్, ఆఫీస్‌లోనే ఏసీలోనే ఉంటారు అంటే ఓకే. వాళ్ళు 2.5-3 లీటర్స్ ఈజ్ ఎనఫ్. హ్మ్. కొంతమంది డ్రైవర్స్ గానీ, మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ ఎండకు తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళు మరి 3-3.5 లీటర్స్. ఓకే. మీరు ఏదైతే రోజంతా యూరిన్ వస్తుందో దానికి 500 ఎంఎల్ యాడ్ చేసుకొని తాగాల్సొస్తుంది. ఓకే. ఇప్పుడు ఎలక్ట్రోలైట్స్‌ని తీసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇస్ ఇట్ గుడ్ అంటారు? ఇన్ జనరల్ డీహైడ్రేట్ అవ్వలేదు అంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. కొన్నిసార్లు మోషన్స్ అధికంగా రావడం, డయేరియా రావడం లేదా సిక్ అవ్వడం అలాంటప్పుడు ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటే ఏం ప్రాబ్లమ్. సో, షుగర్ పేషెంట్స్‌కి ప్రోస్టేట్‌తో అసలు సంబంధం ఎలా ఉంటుంది? దానికి లక్షణాలు ఎలా ఉంటాయి? యాహ్! సో, ఇందాక మాట్లాడుకున్నట్టుగా హ్మ్. ప్రోస్టేట్ అనేది ఒక చిన్న గ్రంథి మన బ్లాడర్ కింద ఉంటుంది. హ్మ్. అది మగవాళ్ళలో మాత్రమే ఉంటుంది. ఓకే. అది 30, 40 ఇయర్స్ దాకా చాలా చిన్నగా ఉంటుంది. 15-20 గ్రామ్స్ ఉంటుంది. హ్మ్. 50 ఇయర్స్ దాటాక గ్రాడ్యుయల్‌గా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ప్రోస్టేట్ పెరగడం వల్ల యూరిన్ దారి అనేది నొక్కడం గురి చేస్తుంది. ఓకే. సో, దానికి మన యూరిన్ దార సన్నగా రావడం, హ్మ్. పదే పదే వెళ్ళడం, నైట్ టైమ్ వెళ్ళడం ఇవి కామన్‌గా చూస్తుంటాం. హ్మ్. షుగర్ పేషెంట్స్ కూడా యూరిన్ పదే పదే వెళ్ళడము, నైట్ టైమ్ లేవడం కామన్‌గా చూస్తుంటాం. అవును. సో, ఎలా మనం షుగర్ పేషెంట్స్‌కి, ప్రోస్టేట్ సమస్యకి 2 వేరుగా డిఫరెన్షియేట్ చేస్తామంటే చేసుకోవాలి. యాహ్! డిఫరెన్షియేట్ చేస్తామంటే షుగర్ పేషెంట్స్‌కి మెయిన్‌గా స్టోరేజ్ సింప్టమ్స్ అంటే హ్మ్. యూరిన్ తరచుగా వెళ్ళడం, ఓకే. రోజంతా పదే పదే వెళ్ళడము, వాటర్ ఎక్కువ తీసుకోవడం, మరి నైట్ టైమ్ 3, 4 సార్లు లేవడం హ్మ్. ఇది షుగర్ పేషెంట్స్‌లో చూస్తుంటాం. ప్రోస్టేట్ సమస్యల్లో కూడా ఈ స్టోరేజ్ సింప్టమ్స్ అనేది ఉంటుంది. ఓకే. పదే పదే వెళ్ళడం, నైట్ టైమ్ లేవడం ఉంటుంది. దాంతో పాటు యూరిన్ దారి కూడా చిన్నగా రావడం, హ్మ్. యూరిన్ పూర్తిగా ఖాళీ అవ్వకపోవడము, ఓకే. ఆహ్, యూరిన్ వాష్‌రూమ్ వెళ్ళగానే స్టార్టింగ్‌లోనే రాకుండా ఒక హ్మ్. అర గ్యాప్. సెకండ్ అయ్యాక స్టార్ట్ అవ్వడం. ఇవన్నీ ప్రోస్టేట్ సమస్యలో చూస్తుంటాం. ఓకే. సో, షుగర్ ఉందా లేదా తెలుసుకోవడానికి మనకి సింపుల్ బ్లడ్ యాహ్! టెస్ట్ ఉంటాయి. ర్యాండమ్ బ్లడ్ షుగర్, హ్మ్. హెచ్‌బీఏవన్సీ ఉంటాయి. అలాగే ప్రోస్టేట్ సమస్య ఉందా లేదా తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్‌లు ఉంటాయి. ఓకే. యూరోఫ్లోమెట్రీ అని ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది. హ్మ్. అందులో మనం యూరిన్ ఒక మెషిన్‌లో పోస్తే మన యూరిన్ స్పీడ్ ఎంత ఉందని చూస్తాం. ఓకే. సో, ఆ యూరిన్ స్పీడ్‌ని బట్టి మనం ఈయనకి ప్రోస్టేట్ సమస్య ఉందా లేదా అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఓకే. ఓకే. అండ్ ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్‌తో గూడా మనం ప్రోస్టేట్ సైజ్ ఎంత ఉందని చూస్తాం. హ్మ్. దానివల్ల కిడ్నీ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉందా లేదా చూస్తాం. ఓకే. అండ్ యూరిన్ పోయక ముందు బ్లాడర్‌లో ఎంత యూరిన్ ఉంది, యూరిన్ పోసాక ఎంత ఖాళీ ఉంది, ఎంత మిగిలి ఉంది అని చూస్తుంటాం. ఓకే. నార్మల్‌గా పోస్ట్ వైడ్ అంటే యూరిన్ పోసాక 50 ఎంఎల్ కంటే తక్కువ యూరిన్ మిగిలి ఉండాలి. హ్మ్. దానికంటే ఎక్కువ ఉంది అంటే కొంచెం ప్రోస్టేట్ సమస్య ఉందని మనం భావిస్తాం. ఓకే. సో, యూరోఫ్లోమెట్రీ అనే ఒక టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కాన్ ఒక టెస్ట్, సీరం పిఎస్ఏ అది ఓకే. ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అన్నమాట. హ్మ్. ఒక మనిషికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అవకాశం ఉంది. ఉందా లేదా హ్మ్. తెలుసుకోవడానికి ఈ పిఎస్ఏ టెస్ట్‌తో మనం ఇది చేసుకోవచ్చు. డయాగ్నోస్ 2 చేయొచ్చు. కంటే తక్కువ ఉంది అంటే వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఓకే. చాలా ఒక 3, 4 ఇయర్స్ లేదా 5 ఇయర్స్‌కి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. హ్మ్. 4 దాటి ఉంది, ప్రోస్టేట్ సైజ్‌కి అధికంగా ఉంది అంటే మనం 6 మంత్స్‌కి ఒకసారి లేదా ఇయర్లీ వన్స్ చెక్ చేసుకోవాల్సొస్తుంది. రెగ్యులర్ చెకప్స్. రెగ్యులర్ చెకప్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో, ఒక మనిషికి ఈ ప్రోస్టేట్ సమస్య ఉంది, ఒక 40 గ్రామ్స్ ఉంది అంటే హ్మ్. మనం ఆల్ఫా బ్లాకర్ అనే ఒక చిన్న టాబ్లెట్ స్టార్ట్ చేస్తాం. ఓకే. అది రోజు నైట్ వేసుకోమని చెప్తాం. హ్మ్. సో, దానివల్ల చాలా మంది 60-70% మందికి చాలా సింప్టమాటిక్ రిలీఫ్ వస్తుంది. ఓకే. సో, కొంతమందికి ఈ టాబ్లెట్ వేసుకున్నా రిలీఫ్ ఉంటే వాళ్ళకి చిన్న సర్జరీ చేస్తాం. హ్మ్. లేజర్ సర్జరీ అంటాము. ఓకే. సో, ఏదైతే ప్రోస్టేట్ పెరిగి ఉందో దాన్ని తొలగిస్తాం. హుహు. సో, సర్జరీ అయిన నెక్స్ట్ డే నుంచి పేషెంట్ చాలా ఫ్రీగా యూరిన్ పోస్తుంటారు. ఓకే. మళ్ళీ మళ్ళీ వెళ్ళడం ఇవన్నీ ఉండవు. హుహు. మన నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సో, ఎవరైతే షుగర్ షుగర్ పేషెంట్స్‌కి ఈ ఆ పదే డౌట్ పదే వెళ్ళాల్సొస్తుంది అని యూరిన్ సో, వాటర్ వాటర్ తాగడం తగ్గిస్తారు. యెస్. సో, అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే మెయిన్‌గా కిడ్నీ స్టోన్ రిస్క్ వస్తుంది. ఓకే. సో, మనం వాలంటరీగా డీహైడ్రేట్ చేస్తున్నాం హ్మ్. మన బాడీని. బాడీని వాటర్ తక్కువ తీసుకుంటూ. సో, అలాంటప్పుడు కిడ్నీ స్టోన్స్ రిస్క్ ఉంటుంది. ఓకే. అలాగే ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే బ్లాడర్‌లో యూరిన్ తగ్గుతుందో హ్మ్. అప్పుడు బాక్టీరియా గ్రోత్ పెరుగుతుంది. ఓకే. సో, మనం పదే పదే యూరిన్ వెళ్ళకుండా తక్కువ సార్లు యూరిన్ వెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. ఈ ఓకే. 2 రిస్క్‌లు ఉంటాయి. ఓకే. అందుకని సో, ఎవరికైతే షుగర్ పేషెంట్స్ లేదా ప్రోస్టేట్ సమస్యలు ఉంటాయో పగలంతా బాగా వాటర్ తీసుకోమని చెప్తాము. హ్మ్. ఈవినింగ్ దాటాక
6-7 దాటాక వాటర్ ఇంటేక్ తగ్గించుకోమని చెప్తాం. ఓకే. కొంచెం ఎంత దప్పిగా అయితే అంతే తాగమని చెప్తాం. అలాగే టీ కాఫీని సాయంత్రం తర్వాత అవాయిడ్ చేయమని చెప్తాం. ఈ 2 మెజర్స్ వల్ల నైట్ టైం లేవడం మనం తగ్గించుకోవచ్చు. మార్నింగ్ లేవగానే పరగడుపున వాటర్ ఎక్కువగా తాగేస్తూ ఉంటారు. ఇస్ ఇట్ గుడ్? యా. సో మనం చెప్పిన విధంగా నైట్ టైం వాటర్ ఎక్కువ తీసుకునే కంటే మార్నింగ్ టైం తీసుకునేది బెటర్. సో పరిగడుపు నీళ్ళు తాగడం ఇవన్నీ మంచి హ్యాబిట్స్. సో దానివల్ల మన వాటర్ ఇంటేక్ పెరుగుతుంది కాబట్టి ఇన్ జనరల్ అన్ని ఆర్గన్స్ ఫంక్షనింగ్ బాగుంటాయి. మన స్కిన్ ఫంక్షనింగ్ బాగుంటుంది, లివర్ ఫంక్షనింగ్ బాగుంటుంది, కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంటుంది. ఓకే, డన్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.